మంత్రాలయ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది. ఎవరు కూడా ఇబ్బందిగా నెట్టుకోవడం అవన్నీ కూడా ఉండదు, దయచేసి అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు ప్రకటించినట్టుగానే రెండో వారం మొదటి వారంగా వనపర్తి జిల్లాలోని తాడిపత్రి గ్రామంలో నిర్వహించడం జరిగింది. నిరుద్యోగుల కోసం ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్షలో భాగంగా ఈ రోజు మొత్తం ఒక రోజు మొత్తం దీక్ష చేయడం కోసం ఈ ఖమ్మం జిల్లా ఈ గడ్డ మీద అడుగుపెట్టినటువంటి అక్కగారికి గట్టిగా చప్పట్లతో మనమందరం స్వాగతం తెలియజేద్దాం. పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చినటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నలందరికీ అక్కలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ, చాలా మంది పెద్దలు మొదటి నుంచి రాజశేఖర రెడ్డి గారి వైఎస్ గారి కుటుంబానికి అత్యంత దగ్గర ఉన్నటువంటి కుటుంబాలు, షర్మిలక్క గారి మీద ఉన్నటువంటి అభిమానంతో, వైఎస్ఆర్ మీద ఉన్నటువంటి అభిమానంతో వచ్చినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కవులకు, రచయితలకు, మేధావులకు, నిరుద్యోగులకు, విద్యార్థి సంఘాల నాయకులకు పేరు పేరున చేతులెత్తి మీకు వందనాలు తెలియజేస్తూ, మరి రాగానే వైఎస్ గారికి నివాళులర్పించి ఏ లక్ష్యం కోసమైతే ఈ గడ్డ మీద నిరుద్యోగుల కోసం దీక్ష చేస్తుండ్రో ఆ దీక్ష ఫలించాలని, ఆ దీక్ష ఫలించి నిరుద్యోగులకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పింది. ఇవాళ రోజుకో బిడ్డ నేల రాలిపోతున్నా ఇలా పాలకులకు పట్టింపు లేదు కనుకనే నేను ఒక రోజు మొత్తం అన్నం మాని ఆ బిడ్డల భవిష్యత్ కోసం కూర్చుంటా అని చెప్పి ఒక కఠోరమైనటువంటి దీక్షను చేపడుతున్నటువంటి అక్కగారికి మరొకసారి తల ఉంచి వందనాలు తెలియజేస్తూ, దయచేసి మీడియా మిత్రులు మీకు నేను చేతులెత్తి దండం పెడతా ఉన్నా. ఈ ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు మీకు కేటాయించిన మీడియా పాయింట్ దగ్గరికి మీరు వెళ్లాల్సిందిగా కోరుతూ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ 6 గంటల దాకా ఈ దీక్ష ఉంటుంది. మీకు నచ్చిన ఫోటోలు తీసుకోవచ్చు, నచ్చిన వీడియోలు తీసుకోవచ్చు, ఈ కార్యక్రమాన్ని మొత్తం మనలో బంధించవచ్చు. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ప్రతి మంగళవారం దీక్ష చేస్తూ రెండో వారంగా మొదటి వారాన్ని విజయవంతం చేసుకొని రెండో వారంగా ఖమ్మం మెట్టు గడ్డ మీద అడుగుపెట్టినటువంటి అక్కకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, నిరుద్యోగ అమరులకు జోహార్లు అర్పిస్తూ, కళాకారులు నిరుద్యోగంతో మృతి చెందినటువంటి నిరుద్యోగ సమస్య అంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బతకాలనంటే చదువుకు ఉద్యోగం రాక ఇంట్లో అప్పుల బాధలు, ఆత్మహత్యలు, అనేక సమస్యలతో ఇవాళ అయోమయమై వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉండో ఆ అమరులకు జోహార్లు అర్పిస్తూ కళాకారులు ఒక పాటను కూడా ఆలపించాల్సిందిగా కోరుతా ఉన్నా. నిరుద్యోగుల పాట వెంకన్న గారు నిరుద్యోగుల పాట పాడండి. కొడుకు కష్టాలు తీరునని కలలెన్నో కంటివమ్మ, కోటి ఆశలెట్టు పుట్టివమ్మ. వస్తే కొడుకు కష్టాలు తీరునని కలలెన్నో గట్టివమ్మ, కోటి ఆశలెట్టు పుట్టివమ్మ, కోటి ఆశలెట్టు పుట్టివమ్మ. అమ్మలక్కలతో మా ఓనికి సారి కొలువొత్త చెప్పివమ్మ, తనివి తీర మురిసిపోతివమ్మ, మురిసిపోతివమ్మ, తనివి తీర మురిసిపోతివమ్మ. నూటొక్క దేవుళ్ళ పాదాల చెంతను, నూటొక్క దేవుళ్ళ పాదాల చెంతను, నూటొక్క దేవుళ్ళ పాదాల చెంతను, దేవుళ్ళ పాదాల చెంతను. ఒళ్ళు దండం పెట్టినావు, టెంకాయ గుడతడి మొక్కినావు. నువ్వు వచ్చే కొడుకు కష్టాలు నీరునని కలలెన్నో నువ్వు గట్టివమ్మ, కోటి ఆశలెట్టు పుట్టివమ్మ, కోటి ఆశలెట్టు పుట్టివమ్మ, ఆశలెట్టు పుట్టివమ్మ. ఇంటికొక్క కొలువు ఇస్తానంటే నమ్మి 7 ఏళ్ళు గడిచినా ఎదురు చూస్తున్నాను, 7 ఏళ్ళు గడిచినా ఎదురు చూస్తున్నాను, 7 ఏళ్ళు గడిచినా ఎదురు చూస్తున్నాను. ఇంటికొక్క కొలువు ఇస్తానంటే నమ్మి 7 ఏళ్ళు గడిచినా ఎదురు చూస్తున్నాను, 7 ఏళ్ళు గడిచినా ఎదురు చూస్తున్నాను. కూలి పనులు చేస్తున్నాయో తీస్తున్నా, కష్టాలు ఎదురైన కన్నీళ్లు దిగమింగి, కష్టాలు ఎదురైన కన్నీళ్లు దిగమింగి. కొలువు వస్తాదని ఆశతో నేనున్న, కొలువు వస్తే కొడుకు కష్టాలు నేను కలలెన్ను గట్టివమ్మ,
ఆశలెట్టు పుట్టివమ్మ కోటి ఆశలెట్టు పుట్టివమ్మ పోయి బతుకు బారామయ్యి నీకు బారామయ్య బతుకు బతకాలే నీకు బారామయ్య బతుకు బతకాలే నీకు బారామయ్య బతుకు బతకాలే కుటుంబ పాలనలో కొలువు రాదని తెలిసి నాలాంటి వాళ్ళకు భవిత లేదని తెలిసి కుటుంబ పాలనలో కొలువు రాదని తెలిసి నాలాంటి వాళ్ళకు భవిత లేదని తెలిసి అమరులైన అన్న తమ్ముళ్ళ కలుపుకొని కొలువు సాధన పాట తూటాలమవుతాము అమరులైన అన్న తమ్ముళ్ళ కలుపుకొని కొలువు సాధన పాట తూటాలమవుతాము పరిచయం చేయడం ఉంటుంది. మధిర నుంచి వచ్చినటువంటి పెద్దలు గూడూరు రమణారెడ్డి గారు, సొంతమాల మురహర్రావు గారు, వారికి స్వాగతం తెలియజేస్తున్నా. చాలా మంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ ప్రాణాలను బలిదానం చేసి సాధిస్తిరి రాష్ట్రం, మీ గాయాలనే గేయంగా పాడి చేస్తాము పోరాటం, ఆత్మగౌరవం అభివృద్ధి ముందున్న నినాదము, అనగారిన బిడ్డల భవిష్యత్తు కోసమే పోరును చేస్తాము. ఓ త్యాగ బిడ్డలారా, తరగని చరితలారా, విద్యార్థియో మా యుద్ధ వీరులారా, మా పొత్తు కొడుకులారా, మీ ప్రాణాలను బలిదానం చేసి సాధిస్తుంది రాష్ట్రం, మీ గాయాలను గేయంగా. మీరు దయచేసి అర్థం చేసుకోవాలి, సాయంత్రం దాదాపు 6 గంటల దాకా కేటాయించడం జరిగింది. ప్లీజ్ ఏసీ ఆల్రెడీ పూలమాల వేశారు. సరే ఓకే, ఈ పూలమాల వేసిన తర్వాత ఒక ఫోటో తీసుకోండి. ఒక ఫోటో కోసం అక్క కొంచెం వాల్యూమ్ సౌండ్ కోరస్ వల్ల కొంచెం వాల్యూమ్ వచ్చాలి. మనకేం మిగిలేరు అంటే కన్నీళ్లు మిగిలేరు అని పాడారు. ఏమనాలే? కన్నీళ్లు మిగిలేరు. అక్కను కలవడం జరుగుతుంది, అందరూ ఫోటోలు దిగొచ్చు, అందరూ మాట్లాడొచ్చు, కానీ డిస్టర్బ్ గా మీరు రైతన్నల నేతన్నల ఆత్మహత్య రాగలేదు, రైతన్నల నేతన్నల ఆత్మహత్య రాగలేదు, రైతన్నల నేతన్నల ఆత్మహత్య రాగలేదు, రైతన్నల నేతన్నల ఆత్మహత్య రాగలేదు. జిల్లాలు మారగాని జీవితాలు మారలేదు. ఏం మిగిలేరా? కన్నీళ్లు మిగిలేరా? మనకేం మిగిలేరా? కన్నీళ్లు మిగిలేరా? మనకేం మిగిలేరా? కన్నీళ్లు మిగిలేరా? అట్లా కన్నీళ్లు మిగిలే. తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగుల జీవితాల్లో వెలుగొస్తుంది అనుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది అనుకున్నాం. కానీ ఇవాళ మళ్ళా ఈ తెలంగాణ గడ్డ మీద ఆడబిడ్డ బిడ్డలు చచ్చిపోతుందని చెప్పి చలించి, తమ్ముళ్ళు చచ్చిపోతుందని చెప్పి చలించి, కొడుకులు చనిపోతుందని చెప్పి చలించి, ఆడబిడ్డ అమ్మ ఈ తెలంగాణ బిడ్డలందరికీ ఒక అక్కల తోడు నీడ నిలబడడం కోసం, వారి కోసం కొట్లాడడానికి వచ్చినటువంటి అక్కగారికి, షర్మిలక్క గారికి గట్టిగా చప్పట్లతో ఉమ్మడి ఖమ్మం జిల్లా బిడ్డలుగా అందరం చప్పట్లతో అక్కగారికి స్వాగతం తెలియజేద్దాం. సత్తుపల్లి నియోజకవర్గ బిడ్డలుగా మనందరం కూడా స్వాగతం పలికి అక్కగారికి హృదయపూర్వకంగా ఈ ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకుపోయే విధంగా మన కార్యాచరణ, మన పోరాటం ఉండే విధంగా మన అక్కగారికి ముందుకు నడిపించాల్సిందిగా మీ అందరూ కూడా పేరు పేరున చేతులెత్తి ధన్యవాదాలు, దండాలు తెలియజేస్తా ఉన్న మిత్రులారా. చాలా విషయాలు మాట్లాడుకుంటున్న వాళ్ళ
షర్మిలక్క గారు వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కసారి చెప్పాడు, మరి వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా అన్న. మీడియా అన్న వాళ్ళు ఇది ఎవరు వాళ్ళకు ధైర్యం నింపాలి. ఎందుకు చనిపోవాలి, మనం ఎందుకు చనిపోతుండ్రు, సమాజంలో అసలు చనిపోవాల్సినటువంటి అవసరం ఏంది, ఈ అన్ని విషయాల పట్ల ఒక స్పష్టమైన చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. మనిషి ఎందుకు చావాలి, పోరాడి సాధించుకున్న రాష్ట్రం కదా, ఎందుకు మనం చనిపోవాలి, బిడ్డలు చనిపోవద్దని చెప్పి చలించే వాళ్ళ దీక్షలో కూర్చుంది కనుక మరి అక్కగారు చెప్పేటువంటి విషయాలను కూడా మనం స్పష్టంగా వినకపోతే అర్థం చేసుకోలేము కనుక మీరందరూ కూడా అవి అర్థం చేసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేతులెత్తి దండం పెడుతూ కళాకారులు పాడే పాటలకు మీరు చప్పట్లు కోరస్. ఇది 6 గంటల దాకా జరిగేటువంటి కార్యక్రమం, 1 నిమిషంలో 10 నిమిషాల్లో జరిగిపోయేది కాదు. 6 గంటల దాకా అక్క ఈ వేదిక మీద కూర్చొని ఉంటుంది. మీరందరూ కూడా క్లాప్స్ కొడుతూ కోరస్ పాడుతూ స్లోగన్స్ ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఉత్సాహంగా మరింత ఉద్యమంగా ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ ఓకేనా, రెడీనా? క్లాప్స్ చప్పట్లు స్లోగన్ షర్మిలక్క నాయకత్వం. చూసినామ్మ రాఘవన్న గట్టిగా పిడికిలెత్తి లేపుతాడు. ఈ ఏజ్లో యువకులు ఉన్నారు, చేలు ఇట్లా వేస్తారు, పిడికిలెత్తాలి గట్టిగా. షర్మిలక్క నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం, షర్మిలక్క నాయకత్వం. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. సంక్షేమ పాలన రావాలన్నా తెలంగాణలో, మన షర్మిలక్క రావాలన్నా వాడవాడలో. సంక్షేమ పాలన రావాలన్నా తెలంగాణలో, షర్మిలక్క రావాలన్నా పల్లె పల్లెలో. ఒక్క నిమిషం కోరస్ మౌతులు సెట్ చేయండి, సౌండ్ మాకు వినపడండి. మన షర్మిలక్క రావాలన్నా పల్లె పల్లెలో, సంక్షేమ పాలన రావాలన్నా తెలంగాణలో, మన షర్మిలక్క రావాలన్నా పల్లె పల్లెలో. సమానత్వం కావాలన్నా తెలంగాణలో, మన షర్మిలక్క రావాలన్నా వాడవాడలో. మన షర్మిలక్క రావాలన్నా వాడవాడలో, మన షర్మిలక్క రావాలన్నా వాడవాడలో. సంక్షేమ పాలన కావాలన్నా తెలంగాణలో, మన షర్మిలక్క రావాలన్నా వాడవాడలో. మన షర్మిలక్క రావాలన్నా వాడవాడలో, మన షర్మిలక్క రావాలన్నా వాడవాడలో. ఇట్లా సంక్షేమం, సమానత్వం, స్వయం సమృద్ధి, ఈ 3 ఎజెండాలతో తెలంగాణ గడ్డ మీద ఒక స్పష్టమైన వైఖరితో తెలంగాణ ప్రజలను కేసీఆర్ లాగా డ్రామాలు చేసి, కేసీఆర్ లాగా పురుడు కొట్టించి, కేసీఆర్ లాగా మోసాలు చేసే విధంగా కాకుండా స్పష్టమైన వైఖరితో 100 అబద్ధాలు చెప్పైనా గద్దనే ఎట్లెక్కాలని చెప్పి ముఖ్యమంత్రి ఆలోచిస్తాడు, కేసీఆర్ ఆలోచిస్తాడు. కానీ 100 సార్లు ఆలోచించైనా ప్రజల కోసం ఒక నిర్ణయం తీసుకుంటే అది భవిష్యత్ తరాలకు ఉపయోగపడాలని షర్మిలక్క ఆలోచిస్తుంది. కొట్టూరు గట్టిగా చెప్పండి. 100 సార్లు ఆలోచించైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ప్రజల కోసం ఇది ఉపయోగపడే నిర్ణయమైనప్పుడు ఆ నిర్ణయాన్ని బాధ్యతగా ఎస్ మనం మాట ఇస్తున్నాం, మనం ఆ ప్రజల కోసం పనిచేయాలనేటువంటి ఒక నికార్సైనటువంటి నిజాయితీ గలటువంటి ఒక అధినేతగా ఇవాళ మన అక్కగారు మన ముందున్నారు. అందుకే చెప్తా ఉన్నాం ఇవాళ, అందుకే అంటున్నాం నిరుద్యోగుల సమస్యలు పోయేదాకా ఈ పోరాటం ఆగదని చెప్పి పల్లె పల్లెన ఎగరాలి షర్మిలక్క జెండా అని చెప్పి మన ఖమ్మం జిల్లా కళాకారులు వెంకన్న వారి మిత్ర బృందం మీ ముందు అద్భుతమైనటువంటి పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత పెద్దలందరూ అందరూ ఒక 2-3 నిమిషాలు వారి సందేశాన్ని, అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి సంఘీభావం తెలియజేస్తారు. ఆ లీస్ట్ అవుట్ కూడా చేయాల్సిందిగా మరి నేను మన మిత్రులను కోరుతా ఉన్నా. కొంతమంది మాట్లాడదలిచిన వాళ్ళు ఒక్కొక్క 2 నిమిషాలు వాళ్ళ సందేశాన్ని కూడా మనం వినిపిస్తారు.
ఎల్లమ్మకు వందనంద ఐక్యమయ్యి తమ్ముడాము ఐక్యమయ్యి తమ్ముడాము సున్నిలక్కకు వందనంద కోయకొండ నెట్టు కొట్టి కోయలు కొడు ఎత్తైన కొండల్లో వాడుతాం అడవి తల్లి బడులు నివసించ చెంచోళ్ళు అడవి తల్లి వడులు నివసించ చెంచోళ్ళు అడవి తల్లి వడులు నివసించ చెంచోళ్ళు కోయకొండ నెట్టు కొట్టి కోయలు కొడు ఎత్తైన కొండల్లో వాడుతాం అడవి తల్లి బడులు నివసించ చెంచోళ్ళు అడవి తల్లి వడులు నివసించ చెంచోళ్ళు అడవి తల్లి వడులు నివసించ చెంచోళ్ళు వాడి తండ్రుల ప్రతి ఒక్కరి గుండెల్లో వారి తండ్రుల ప్రతి ఒక్కరి గుండెల్లో వాడి తండ్రుల ప్రతి ఒక్కరి గుండెల్లో వారి తండ్రుల ప్రతి ఒక్కరి గుండెల్లో గుండెల సెల్లులో వైఎస్ఆర్ 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 కలర్ బండ పల్లెలు ఎగరాలి మన హక్క జెండా ఊరువాడ కలే రండో చీమల దండోలు నీరత అండ ఊరువాడ కలే రండో చీమల దండోలు నీరత అండ అర్పాచలైపోయినోళ్ళు పెద్ద దిక్కులేక ఆరాధనైనోళ్ళ పెద్ద దిక్కులేక ఆరాధనైనోళ్ళ పెద్ద దిక్కులేక ఆరాధనైనోళ్ళ శరీరం మూడూరు వెళ్తుంటే శరీర మూడున వెళ్తుంటే శరీరం మూడూరు వెళ్తుంటే శరీర మూడున వెళ్తుంటే వైఎస్ఆర్ 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 కలు బండ పల్లెలు ఎగరాలి మన హక్క జెండా ఊరువాడ కదలి రండో చీమల దండోలు నీరత అండ ఊరువాడ కదలి రండో చీమల దండోలు నీరత అండ ఊగి సలాడే జెండ కూడా మించి ప్రాణవాయువయ్యి పార్టీని నిలిపిన పాదయాత్ర చేసి ప్రాణము పోసిన పాదయాత్ర చేసి ప్రాణము పోసిన పాదయాత్ర చేసి ప్రాణము పోసిన ఊగి సలాడే జెండ కూడా మించి ప్రాణవాయువయ్యి పార్టీని నిలిపిన పాదయాత్ర చేసి ప్రాణము పోసిన పాదయాత్ర చేసి ప్రాణము పోసిన పాదయాత్ర చేసి ప్రాణము పోసిన అన్న తల్లి కళ్ళు కళ్ళలై పోతుంటే తల్లి కళ్ళు కళ్ళలై పోతుంటే తల్లి కళ్ళు కళ్ళలై పోతుంటే తల్లి కళ్ళు కళ్ళలై పోతుంటే నీరత అండ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నేతలు నాయకులు వాళ్ళు వన్ బై వన్ ఒక్కొక్కరుగా వచ్చి అక్కగారిని కలిసి మీ సంఘీభావం తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు ఒక్కొక్కరు ఒక లిస్టు కార్యకర్తల్ని వెహికల్స్ ఆపారట. దయచేసి ఆ వెహికల్స్ రిలీజ్ చేయవలసిందిగా పోలీసు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నిరాహార దీక్షకు వస్తున్నటువంటి యువకుల్ని నిరుద్యోగుల్ని రానికుండా ఇక్కడికి ఆపారు. దయచేసి పోలీసు వారికి విన్నపం, దయచేసి ఆ వెహికల్స్ రిలీజ్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజరా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఎంతో మంది ఉద్యోగాలు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి తరుణంలో వైఎస్ షర్మిలమ్మ గారు యావత్ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరికీ అండగా ఈరోజు విఎం బంజర్లో నిరాహార దీక్ష చేపట్టడం తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులందరికీ ఒక మంచి అవకాశం. ముందుగా ఖమ్మం జిల్లా తెలంగాణ వైఎస్ఆర్ పార్టీ నాయకులు గౌరవనీయులు పెద్దలు సుధీర్ బాబు గారు, అదేవిధంగా గౌరవనీయులు మరో పెద్దలు టీకే మోహన్ గారు. అన్న దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చైర్లో కూర్చోండి అన్న. ముఖ్య నేత దొంతమాల కిషోర్ కుమార్ గారు, అదేవిధంగా స్థానిక నాయకులు నంబూరు శ్రీనివాసరావు గారు, మరో స్థానిక నాయకులు నరసింహారెడ్డి గారు, మరో స్థానిక నాయకులు సుబ్బారావు గారు, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి వచ్చేటువంటి అన్ని నియోజకవర్గ స్థాయి నాయకులకు, కార్యకర్తలకు, మా మాజీ జెడ్పీ చైర్మన్ గారు కవితక్కకు, అదేవిధంగా వివిధ మండలాల నుంచి
వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి షర్మిలక్క గారి అభిమానులకు, కార్యకర్త నాయకులందరికీ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఏదైతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైనటువంటి పాలన నడుస్తున్న తరుణంలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మార్పు కోసం ఎదురు చూస్తున్న తరుణం ఆసన్నమైందని తెలియజేసుకోవటానికి ఎటువంటి శక్తి లేదు. ఏదైతే వైఎస్ షర్మిలమ్మ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం, ఎంతో మంది ఉద్యమకారులు మరణించి వాళ్ళ త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం, కానీ ఈరోజు ఆ త్యాగాలను జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. స్టేజ్ అక్క ఒక్క నిమిషం ప్లీజ్. అక్క వేదికకు వెనకాల ఉన్న అన్నలు దయచేసి మీకు దండం పెట్టి చెప్తున్నా, మీరు సభాస్థలి ముందుకు రండి. స్టేజ్ వెనకాల ఉన్నటువంటి అన్నలందరూ కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ఇంద్రక్క గారు, వేదిక వెనుక ఉన్నటువంటి ఎవరైనా పెద్దలు దయచేసి, ఇంద్రక్క గారు మిగతా పెద్దలందరూ కూడా, ఇంద్రక్క గారు ఇంకా మిగతా పెద్దలు, ఇంద్రక్క గారిని వేదిక మీకు రావాల్సిందిగా కోరుతా ఉన్నా. మిగతా వాళ్ళందరినీ కూడా సభ స్టేజ్ ముందు భాగంలో వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నా. దయచేసి ప్లీజ్ వెనక మీటింగ్ అక్క మాట్లాడండి. అందరికీ మరి అదే విధంగా మరి ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, ఆ రోజు దుబ్బాక ఎలక్షన్ వచ్చినా, ఆ రోజు నాగార్జున సాగర్ ఎలక్షన్ వచ్చినా, ఇప్పుడు హుజూరాబాద్ ఎలక్షన్ వస్తున్నా కూడా మరి ఎప్పుడు ఎలక్షన్స్ లో కూడా 50,000 ఉద్యోగాలు ఇస్తానని కూడా మరి చెప్తా ఉన్నారు. మాయ మాటలు, మోస మాటలు చెప్తా ఉన్నారు. కానీ ఏదవని సందర్భంలో ఈ స్థానిక నాగేశ్వరరావు లాంటి సోదరులు మరి ఈ విధంగా ఆత్మ బలిదానాలు చేసుకోవడం చాలా బాధాకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, విద్య, వైద్యం, ఆరోగ్యం, అన్ని రకాలుగా అన్ని డిపార్ట్మెంట్స్ లో మరి 192,000 ఉద్యోగాలు ఉంటే మరి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని సందర్భంలో మరి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం మరి ముందుకు నడుస్తుంటే మనమందరం కూడా షర్మిలమ్మకు అండగా ఉండి మరి ఎప్పటికప్పుడు మనము మరి వాళ్ళ కౌంటర్స్ ఇస్తూ మన పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మహిళలకు కూడా ఎక్కడ కూడా ఏ స్థానం కూడా కల్పించట్లేదు. మరి ఆ రోజు మరియమ్మ చనిపోతే లాకప్ డెత్ లో పాపం ఆ విధంగా చంపేసిన సంఘటనను కూడా మరి మనం చూసాం. మరి ఆ రోజు మనం కూడా వెళ్ళి మరి వెంటనే ఖండన ఇచ్చి మరి అమ్మాయికి న్యాయం చేకూర్చాలని మరి ముందుకు వెళ్ళిన సందర్భంలో మరి ముఖ్యమంత్రి గారు మరి ఆ రోజు ఏదో కంటి తుడుపు చర్యగా మరి హుజూరాబాద్ ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకొని మరి ఆమెకి ఎక్స్గ్రేషియా మరి ఇవ్వడం జరిగింది. మరి 3 ఎకరాల భూమి ఇస్తారని చెప్పారు. మరి ఇక్కడ ఖమ్మం జిల్లాలో అయితే మరి ఒక్కరికి కూడా దళితులకు 3 ఎకరాలు భూమి ఇచ్చిన పాపాన పోలేదు. ఏమంటే మరి భూములు మరి 1000 గజాల భూములు ఉన్నాయని చెప్తా ఉన్నారు. కానీ ఒక్క దళితులకు కూడా ఇవ్వకుండా వాళ్ళలోనే గొడవలు చేసుకునేటట్టుగా మరి లాటరీ సిస్టమ్ ను పెట్టి మరి అసలు ఇవ్వకుండా కూడా చేస్తా ఉన్నారు. మరి డబుల్ బెడ్రూమ్స్ ఇస్తారని చెప్తున్నారు. మరి ఎక్కడ కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వట్లేదు. కట్టి పిచ్చి మొక్కలు మొలిచిన సందర్భాన్ని కూడా మరి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంత అన్యాయం జరుగుతుందో, ఒక నియంత పాలన, ఒక నికృష్ట పాలన, ఒక గడిల పాలన, ఒక నిజాం రాజు పరిపాలనలో ఏ విధంగా మరి అణిచివేత గురయ్యారో ఆ విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలందరినీ కూడా అణిచివేత గురి చేస్తున్న సందర్భాన్ని కూడా ఈ రోజు నేను గుర్తు చేస్తా ఉన్నాను. మరి మన ఖమ్మం జిల్లా లాంటి చాలా జిల్లాల్లో కూడా మరి సుమారు 24 జిల్లాల్లో మరి పోడు భూముల సమస్య ఉంది. ఎప్పటి నుంచో అడవి బిడ్డలు అడవులకే పరిమితమై తరతరాలుగా ఆ భూములని మరి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళ భూముల్ని మరి ఫారెస్ట్ అధికారుల చేత మరి వాళ్ళు దాడి చేయించి వాళ్ళకి రక్షణ లేకుండా మరి చేస్తా ఉన్నారు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ROFR కింద మరి 2005కు ముందు కూడా పట్టాలు
చాలా మంది గిరిజనులకు ఇచ్చిన సందర్భంలో వాళ్ళందరూ కూడా ఈ రోజు సాగు చేస్తుంటే వాళ్ళ భూములకు రక్షణ లేకుండా వాళ్ళని ఇబ్బందులు పెట్టి మరి చాలా వాళ్ళని కొట్టడం తిట్టడం చేస్తా ఉన్నారు. నిన్న మొన్న కూడా దుమ్మగూడెం ప్రాంతంలో కూడా మరి అటువంటి దాడులు జరిగిన సంఘటనలు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మరి ఆ రోజు మరి ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పెడితే చాలా మంది కూడా సోదరులు చదువుకొని మరి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ లో మరి విదేశాల్లో కూడా జాబులు చేస్తున్న సందర్భాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అదే విధంగా మరి వైట్ రేషన్ కార్డ్స్ అయితే మరి ఇప్పటి వరకు కూడా ఇచ్చిన పాపాన పోలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఇచ్చిన సందర్భమే ఉంది. ఇప్పుడు కేవలం ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇచ్చారు కానీ ఆ ఫుడ్ సెక్యూరిటీ కార్డు దేనికి పనికొస్తుంది? కేవలం రూపాయి కిలో బియ్యం ఇచ్చే దానికి మాత్రమే పనికొస్తుంది. మరి మాయ మాటలు చెప్పి 20వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు మరి రేషన్ కార్డ్స్ ఇస్తానని ఈ మాయ మాటలు మోసం మాటలు చెప్పే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. అదంతా బూటకం మాటలను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదే విధంగా మరి దళితులకి దళిత బంధు అని పథకం పెట్టి హుజూరాబాద్ ఎలక్షన్ ని దృష్టిలో పెట్టి మిగతా నియోజకవర్గాలన్నీ కూడా మనమే మన పార్టీ నుంచే గెలిచారని కూడా రాష్ట్ర బలమైన ప్రతిపక్షంగా ఉండి ముందుకు తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా మనసారా కోరుకుంటున్నాను. మరి షరీఫుల్ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఆషామాషిగా రాలే. వారు ఒక డైనమిక్ గా మరి ఒక విజన్ తో ముందుకు వెళ్తున్నారు. పక్క రాష్ట్రంలో కూడా మరి జగనన్న గారు కూడా ఎంతో మంచి పాలన చేస్తున్నారు. మరి ఆ విజయమ్మ గారు కూడా మరి పాపం భర్త చనిపోతే కూడా మరి ముందుకు ఇద్దరు బిడ్డల్ని కూడా ముందుకు తీసుకువెళ్ళి మరి రాజకీయంగా చైతన్యం కలిగించి ముందుకు తీసుకువెళ్తున్న సందర్భంలో ఈ రోజు జగనన్న కూడా పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మన షరీఫులమ్మ గారిని కూడా ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. ఎందుకంటే ఆ రోజు మరి కుటుంబానికి పోతే మరి చాలా మంది కూడా చనిపోయిన సందర్భంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి అటువంటి వాళ్ళందరినీ కూడా కలుసుకోవాలి, రాజన్న అభిమానులందరినీ కూడా కలుసుకోవాలి, వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళాలి అని ఒక దృఢ సంకల్పంతో ఒక భరోసా ఇస్తూ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మరి వారికి ఉంది. కాబట్టి వారికి కూడా మనందరం కూడా ఇక్కడ అండగా ఉండి మనందరం కూడా ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. థ్యాంక్ యూ. అక్కగారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ అమూల్యమైన సందేశం ఇచ్చేందుకు గట్టిగా చప్పట్లు. గడిపెల్లి కవితక్క గారి గట్టిగా చప్పట్లతో వారికి మీరు ఏ మాట అయితే ఉన్నదో అదే పట్టుదలతో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డెవలప్మెంట్ కోసం ప్రజా సమస్యల మీద మీరు నిరంతరం పోరాడాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ డెవలప్మెంట్ కోసం తిరుగుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీరు ఉద్యమాలు చేయాలి. రోడ్ల మీద నిలబడి అటు ఇటు తిరుగుతున్న అన్నలారా మీకు వందనాలు. ఈ టెంట్ కిందికి రావాలి. వేదిక వెనకాల నిలబడేటువంటి అన్నలారా మీరందరూ ఇక్కడికి ముందుకు రావాలి. కళాకారులు ఎవరు వేదిక దిగొద్దు, వేదిక మీదనే కూర్చొని ఉండాలి. పాడేటప్పుడు లేవాలి, తర్వాత కూర్చోవాలి, ఎవరు దిగొద్దు. ఓకేనా? రెడీనా? గాలిలో మేడలు గట్టెటోడే గంటకొక్క మాట చెప్పటోడే, గాలిలో మేడలు గట్టెటోడే గంటకొక్క మాట చెప్పటోడే, గాలిలో మేడలు గట్టెటోడే మైకు దొరికితే బాగా దంచటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల మత్తుల్లో దించటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల మత్తుల్లో దించటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, తెలంగాణ ప్రజల ముంచటోడే, తడిపుట్టతో గొంతు కోసటోడే. ఓ ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలు ఇంకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య నీ ఉత్త మాటలు ఇంకా ఆపవయ్యా, ముఖ్యమంత్రి చంద్రశేఖరయ్య. త్యాగాలను పక్కకెట్టినాడే, ద్రోహాలతో జట్టు గట్టినాడే, త్యాగాలను పక్కకెట్టినాడే, ద్రోహాలతో జట్టు గట్టినాడే, త్యాగాలను పక్కకెట్టినాడే. ఆశల హామీలు ఇచ్చినాడే, అందకుంటుట్టికి గట్టినాడే, ఆశల హామీలు ఇచ్చినాడే, అందకుంటుట్టికి గట్టినాడే, ఆశల హామీలు ఇచ్చినాడే. అట్లా తెలంగాణ సమాజానికి హుజూరాబాద్ ఎన్నికలకు ఒక హామీ, నాగార్జున సాగర్ ఎన్నికలకు ఒక హామీ, ఎమ్మెల్సీ ఎన్నికలకు ఒక హామీ. ఈ హామీనే సరిపోతాయి తప్ప ఇవి అమలు కావు.
కేవలం టీవీల్లో పేపర్లో ప్రకటన మాత్రమే వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందనగానే కలగనాలి, 3 ఎకరాల భూమి వచ్చిందనగానే కలగనాలి, నిరుద్యోగ భృతి వచ్చిందనగానే కలగనాలి తప్ప ఇవి అమలయ్యేటువంటి పథకాలు కావు. కనుక ఓనా సత్తుపల్లి ఖమ్మం మెట్టు ఖమ్మం జిల్లా అన్నలారా, మీరందరూ ఉద్యమాల్లో రండి, మీరందరూ పోరాటాలు చేయండి, మీరందరూ షర్మిలక్క వెంట ఒక సైన్యంగా నడవండి. కేసీఆర్ ప్రభుత్వం దిగొస్తుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, పోరాడి సాధించుకోవాలి. సర్కారు గల్లబట్టి మెడలు వంచి సాధించుకోవాలి తప్ప ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తూ, బానోతు సుజాత గారు ఇల్లందు నియోజకవర్గం, బానోతు సుజాత గారు ఇల్లందు నియోజకవర్గం వారు ఎక్కడున్న వేదిక మీదకి వచ్చి 2 నిమిషాలు వారి అమూల్యమైన సందేశం ఇవ్వాలి. చాలా మంది పెద్దల్ని పరిచయం చేసేది ఉంది, చాలా మంది మాట్లాడేది ఉంది, చాలా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు ఇవన్నీ కూడా ఉన్నాయి. 2-3 నిమిషాలు వారు చెప్పదలుచుకున్న సబ్జెక్టు అందరూ కూడా చెప్పాల్సిందిగా మరి మాట్లాడేటువంటి పెద్దలందరూ కూడా నేను తెలియజేస్తూ రిక్వెస్ట్ చేస్తూ బానోతు సుజాత గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలియజేద్దాం. మన అక్క షర్మిలక్కకు నిరుద్యోగులకు భరోసాగా ఉండడానికి విచ్చేసినటువంటి మన షర్మిలక్కకు మన ఖమ్మం జిల్లా వాసులందరి తరఫున పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి పెనుబర్తి మండలం గంగిదేవిపల్లి గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే ఒక 29 ఏళ్ల యువకుడు పీజీ పూర్తి చేసి గత 2 సంవత్సరాలుగా ఉద్యోగం కోసం హైదరాబాద్ లో కోచింగ్ తీసుకుంటూ ఉద్యోగ నోటిఫికేషన్స్ రావట్లేదని చెప్పేసి కలత చెంది మరి తన కుటుంబానికి న్యాయం చేయలేక ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి చాలా దారుణం. ఇలాంటి పరిస్థితి మరి ఏ కుటుంబానికి రాకూడదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకి ఒక భరోసా కల్పించడానికి వచ్చిన మన షర్మిలక్కకి మనం ఎంతగానో రుణపడి ఉన్నాము. మరి గతంలో మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జంబో డిఎస్సీలు అని చెప్పేసి గ్రూప్ 1 నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఎన్నో ఉద్యోగాలు భర్తీ చేసేవారు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలైనా కానీ ఇప్పటిదాకా ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలు మాత్రమే వినిపించాయి, గిట్టుబాటు ధరలు లేక. కానీ ఇప్పుడు అభం శుభం తెలియని యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకొని ఎక్కడున్నామనేది మనందరం ఆలోచించాల్సిన విషయం. మరి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మోసపు ముఖ్యమంత్రి నీళ్లు నిధులు నియామకాలని చెప్పేసి బూటకపు మాటలు చెప్పి కాలం వెళ్ళబుచ్చుకుంటున్నారు. అన్నలారా అక్కలారా మనందరం ఆలోచించాల్సిన విషయం వచ్చింది. రాష్ట్ర ప్రజల్ని ప్రేమించే ఏకైక కుటుంబం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ప్రజలంటే ఒక చిత్తశుద్ధి, ప్రజలందరికీ ఆ కుటుంబం మీద ఒక నమ్మకం ఉంది, ఒక భరోసా ఉంది. ఆ నమ్మకంతోనే మాకు రాబోయే రోజుల్లో రాబోయే భవిష్యత్ తరాలకి ఒక మంచి పునాది ఏర్పడాలని చెప్పేసి నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మరి గతంలో ఒకసారి గ్రూప్ 1 నోటిఫికేషన్ పడినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 7 సంవత్సరాల క్రితం విద్యార్థుల్ని రెచ్చగొట్టి హాల్ టికెట్లు చింపించిన ఈ కేసీఆర్ ఆనాటి నుంచి ఈనాటి దాకా గ్రూప్ 1 నోటిఫికేషన్ పడలేదు. మరి ఉమ్మడి 10 జిల్లాలు ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. నిజంగా ఉద్యోగాలు కల్పించాలంటే ఇప్పుడు 33 జిల్లాలు అయ్యాయి. చాలా ఉద్యోగాలు కల్పించవచ్చు, ఖాళీగా ఉన్న ఉద్యోగాల్ని భర్తీ చేయొచ్చు. కానీ భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. మరి ఎలక్షన్లు వచ్చినప్పుడు మాత్రమే ఎలక్షన్ ముసుగులో ఉంటారు మన ముఖ్యమంత్రి గారు. మనం చూస్తూనే ఉన్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కానీ, దుబ్బాక ఎలక్షన్స్ కానీ, అలాగే నాగార్జున సాగర్ ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి ఉద్యోగ నోటిఫికేషన్ యొక్క ఫైల్ టేబుల్ మీదకి వచ్చేస్తుంది. బూటకపు మాటలు చెప్పేసి ప్రజలందరికీ మాయ మాటలు చెప్పేసి ఆ ఎలక్షన్ లో గెలవడం మట్టికే చూస్తారు. కానీ నిజంగా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యలు చూస్తున్న మన ఏకైక కుటుంబం అంటే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. ఆనాడు మహానేత ఉన్నప్పుడు మరి ప్రజలని ఒక చిన్న చిరునవ్వుతోని ప్రతి రైతు ధైర్యంగా బతకాలి, చిరునవ్వుతో బతకాలి.
కావాలి అని చెప్పేసి ప్రజలకి ఉపయోగపడే సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈ కేసీఆర్ యొక్క బూటకం మాటలు ఇప్పుడు కొత్తగా మా గిరిజనులకి కొత్త పథకం అని చెప్పేసి పెడుతున్నారు. ప్రతి గిరిజన కుటుంబానికి 10 లక్షలంట. ఇవన్నీ బూటకపు మాటలు అని చెప్పేసి మీరందరూ అర్థం చేసుకోవాలి. రాబోయే రోజుల్లో మరి షర్మిలక్క గారి నాయకత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. ఇది దైవ నిర్ణయం. మరి ఎవరు ఆపలేరు, ఈ సునామీని ఎవరు ఆపలేరు. తప్పకుండా మన షర్మిలక్క గారు ముఖ్యమంత్రి అయి తీరుతారు. మనకు మంచి రోజులు రాబోతున్నాయి. దయచేసి యువకులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు. మనం తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా అయితే సాధించుకున్నామో అలాగే మలి దశ ఉద్యమం చేసి మన షర్మిలక్కని ముఖ్యమంత్రి చేసుకొని మన షర్మిలక్క చేతుల మీదుగా మనకి మంచి రోజులు తెచ్చుకుందాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఆనాడు మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోడు భూములకి పట్టాలు ఇచ్చిన ఘనత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. ఆనాడు నుంచి ఈనాటి దాకా ఒక్క ఎకరానికి కూడా పోడు భూములకి పట్టాలు ఇవ్వలేదు. మళ్ళీ మన అక్కని ముఖ్యమంత్రిగా గెలిపించుకొని తండ్రికి తగ్గ తనేరాలి చేతుల మీదుగా మన పోడు పట్టాలని సాధించుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి ఈ రోజు మన కోసం మన దీక్ష చేస్తున్న మన అక్కకి నేను మరోసారి పాదాభివందనం తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. బానోతు సుజాత గారికి గట్టిగా చప్పట్లతో వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు కృష్ణమోహన్ గారు, ఖమ్మం జిల్లా కృష్ణమోహన్ గారు వారి అమూల్యమైన సందేశం 2 నిమిషాల్లో ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నా. మరి అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. హలో, మీటింగ్లో ఉన్నాను. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి తనయ చెల్లెమ్మ గారు ఈరోజు నిరాహార దీక్ష ఎంతో ఆశతో ఇదిగో ఉద్యోగం వస్తుంది అని చెప్పి డిగ్రీ పట్టాలు చేపట్టుకొని ప్రైవేట్ ఉద్యోగాలకు గవర్నమెంట్ ఉద్యోగాలకు అప్లై చేస్తూ అలసిపోయి వేసారిపోయి అనేక మంది నిరుత్సాహంతో చదువు సాధిస్తున్నారు. మొట్టమొదటిసారిగా స్థానిక నాగేశ్వరరావు 29 ఏళ్ళు చిన్న వయసులో పీజీ కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఆఖరికి ఈ ప్రభుత్వం మనం గోడు వినిపించుకోదు, మనం పట్టించుకోదు అని నిరుత్సాహంతో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఎందుకంటే ఎంత బాధాకర సందర్భంలో మొట్టమొదటిగా స్పందించింది మన అక్క షర్మిలక్క. మా కుటుంబం తోడుగా ఉంది, మీకు భరోసా చేస్తుంది, షర్మిలక్క మీ ఇంటికి రాబోతుందని చెప్పి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పాం. అలా ధైర్యం చెప్పిన మొట్టమొదటి పార్టీ ఏంటంటే అది మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీయే. ఆ కుటుంబాలు ఓదాల్సిన పార్టీ మన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. ఎక్కడున్నా సరే నిరుద్యోగులకి నేనున్నానని చెప్పి ఒక ఆసామి ఒక బావి అమ్మాడంట. ఈరోజు మాట తిప్పని వంశంలోంచి నీకోసం నువ్వు ఇక్కడి నుంచి నిద్రపోని రాత్రి గడపడానికి కోసం ఈరోజు ఒక దీక్ష చేపడుతుంది. ఇక్కడి నుంచి కౌంటర్ లెక్కేసుకోవాలి కేసీఆర్ ప్రభుత్వం. థ్యాంక్ యూ. అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తన సందేశం ఇచ్చినటువంటి అన్నకు. కళాకారులు ఖమ్మం జిల్లా వెంకన్న అండ్ వారి మిత్ర బృందం
అనుదీప్, యాదగిరి రమేష్ అండ్ డ్యాన్సర్లు ఈశ్వరన్న గారు వీళ్ళందరూ కూడా జన్నారెడ్డి నరసింహారెడ్డి గారు వారు ఎక్కడ ఉన్నా అందుబాటులో దయచేసి వేదిక అందుబాటులో రావాల్సిందిగా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉన్నాడో బూతులు తిడుతున్నాడో ముఖ్యమంత్రి కేసీఆర్ కించపరుస్తున్నాడో